మందారమూలే మదనాభిరామం బింబాధరాపూరితవేణునాదం గోగోపగోపీ జనమధ్య సంస్థం గోపం భజే గోకులపూర్ణచంద్రం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. భక్తి యోగం గురించి మాట్లాడేటప్పుడు భక్తులకి లోకం గురించి అక్కర్లేదు, పైగా లోకానికి భక్తికి సంబంధం లేదు అని కొందరు అంటూ ఉంటారు. పైగా భక్తి ముక్తి అనేది వ్యక్తి ప్రయోజనం కోసం అవుతుంది తప్ప సమాజానికి ఏం ప్రయోజనం? కనుక సనాతన ధర్మంలో భక్తి గురించి చెప్పినప్పుడు దానివల్ల సమాజానికి ఏమీ హితం లేదు అంటుంటారు. అది చాలా పొరపాటు మాట. సమాజహితం కలిగించేవాడు ఎవడో వాడు మాత్రమే భక్తిని పొందగలడు. భక్తుడైన వాడు ఎప్పుడు సమాజహితం కలిగిస్తూనే ఉంటాడు. అయితే సమాజహితం చేయడం, సమాజ సేవ చేయడం అనేది ఒక ప్రకటనలాగా, ఒక కీర్తిని చెప్పుకోవడానికి పనికొచ్చే ప్రక్రియలాగా కాకుండా భగవత్ స్వరూపంగా ప్రపంచాన్ని చూస్తూ ఉన్నవాడు ప్రపంచానికి హితం కలిగిస్తాడని తెలుసుకోవాలి. అందుకే చిన్నతనం నుంచే ధార్మిక స్పృహ, భగవద్భక్తి ఈ రెండూ కలిగించినట్లయితే గొప్ప వ్యక్తిత్వ నిర్మాణం అవుతుంది తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ సమస్త విశ్వమును శాసించే భగవంతుడు ఉన్నాడు. అతడు విశ్వానికి ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకోకుండా విశ్వమంతటా నిండి ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు విశ్వమంతటిని కూడా గౌరవిస్తాడు, భగవత్ స్వరూపంగా భావిస్తాడు భక్తుడు. అప్పుడు విశ్వం పట్ల తాను చేయవలసిన మంచియే విష్ణువు పట్ల చేసినట్లుగా తెలుసుకోవాలి. అందుకే విశ్వంలో తన చుట్టూ ఉన్న ప్రకృతిని కానీ మానవుల్ని కానీ బాధించేవాడు భగవద్ అనుగ్రహాన్ని పొందలేడు. అందుకే భక్తి యోగం అత్యంత సహజంగా మానవ సేవ చేయిస్తుంది. ఇక్కడ ఏ ఒక్కరిని హింసించకుండా ఉండడం, వీలైనంతగా ఎక్కువ మందికి ఆనందం కలిగించడం, ఈ రెండూ చేసినప్పుడు జన్మ చరితార్థత అవుతుంది. ఇలాంటి ప్రవృత్తి ఏర్పడితే అంతకంటే గొప్ప సేవ ఏముంటుంది? కానీ భక్తిలో ప్రధానం ఏంటంటే భగవంతుని యందు ప్రేమ. భగవంతుని గురించి వినగానే, ఆయన గురించి అనగానే, అనుకోగానే మనసు ద్రవించిపోవాలి. దాన్ని భక్తి అంటారు. ఈ ద్రవించే స్థితి రావాలని ప్రార్థించాలి. కొంతమంది కోరికలు తీరడం కోసం భగవంతుడిని కొలుచుకుంటూ ఉంటారు. అక్కడ దేవుణ్ణి కొలుచుకున్నాను కనుక అప్పటి నుంచి నాకు కలిసి వచ్చింది అని ఆ దేవతకు భక్తుడు అవుతాడు. మంచిదే, కోరిక తీరడం అనేది జరిగింది కనుక భగవంతుడితో అనుబంధం ఏర్పడింది. కానీ భగవంతుడి వల్ల మనం పొందేది ప్రధానం కోరికలు తీరడమే కాదు, భగవంతుడితో అనుబంధం, చివరికి భగవంతుడితో తాదాత్మ్యం పొందాలి. కనుక సకామ భక్తి అది ప్రాథమికంగా చెప్పబడే సాధారణ భక్తే తప్ప ఉత్తమ భక్తి అనిపించుకోదు. అలాగని దాన్ని తృణీకరించడం అక్కర్లేదు. ఏదో ఒకటి కలిగింది కదా, అది సంతోషించాలి. సకామంగా అయినా భగవంతుని పట్టుకున్నాడు కనుక అది మంచి పని. కానీ అందులోంచే క్రమంగా ఎవరిని పట్టుకుని కోరిక తీర్చుకుంటున్నామో వాడు ఎటువంటి వాడో తెలుసుకొని వాడిపై ప్రేమ పెంచుకోవాలి. అది భక్తి. ఆ ప్రేమ పెరుగుతున్న కొద్దీ విషయములపై మమకారం పోతుంది. ముందు విషయములపై మమకారం వల్లనే కదా విష్ణువుని ఆశ్రయించాము. ఇప్పుడు విష్ణువు గురించి తెలుసుకుంటూ మనసు కరిగిపోతుంటే విషయాలపై మమకారం పోయి పరమాత్మతో మమకారం ఏర్పడుతున్నది. అప్పుడు అది క్రమంగా ముక్తికి కూడా హేతు అవుతుంది. అయితే భగవంతుడి గుణములు, భగవంతుడి తత్వము ఎంత మనం భావిస్తామో మన చిత్తం అంత నిర్మలమవుతుంది. ఇది తెలుసుకోవాలి. అందుకే పెద్దలను ఆశ్రయించి భగవంతుడి గురించి వింటూ ఉన్నా భగవంతుడి రూప వైభవం, గుణ వైభవం, లీలా వైభవం, తత్వ వైభవం వీటిని స్మరిస్తూ ఉన్నా మన మనస్సులో మంచి సంస్కారాలు మేల్కొంటాయి. మనస్సు శుద్ధమవుతుంది. శుద్ధమైన మనస్సులో భగవత్ ప్రతిష్ఠ జరుగుతుంది. అది జరిగిందో ఇప్పుడో వాడి జీవితం ధన్యమవుతుంది. ఈ దిశగా సాగవలసినది సాధన. అందుకే భగవానుడు భాగవతంలో స్వయంగా చెప్తున్న మాట, మద్గుణ శృతి మాత్రేణ మయి సర్వ గుహాశయే మనోగత రవిచ్ఛిన్న యథా గంగాంబసంబుధౌ లక్షణం భక్తి యోగస్య. ఉత్కృష్ట భక్తి లక్షణం ఎలా ఉంటుందంటే నా గురించి, నా యొక్క గుణముల గురించి లేదా నా యొక్క తత్వం గురించి ఇవి విన్న వెంటనే ఎవరి మనస్సు నా వైపు సహజంగా ప్రవహిస్తుందో వారు ఉత్తమ భక్తులు. అది ఉత్తమ భక్తి అన్నాడు. అంటే భగవంతుని గొప్పతనం విన్న వెంటనే మనస్సు అనేవి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే యథా గంగాంబసంబుధౌ అన్నారు. గంగ ప్రవహించేటప్పుడు సముద్రాన్ని లక్ష్యంగా చేసుకుని వెళుతుంది. ఎంత దూరం ప్రయాణించిన సముద్రం వైపే ప్రయాణిస్తుంది. గంగాది నదులు సముద్రం వైపు ఎలా ప్రయాణిస్తాయో భక్తుడి యొక్క మనస్సు కూడా నా గురించి విన్నంత మాత్రం నా వైపే ప్రవహిస్తుంది. అలా భగవంతుడి వైపే ఎవడి చిత్తవృత్తులు ప్రవహిస్తాయో, ప్రసరిస్తాయో వాడు భక్తుడు అనిపించుకుంటాడు. ఆ భక్తి యోగి ఎలా జీవిస్తాడో చెప్తున్నారు. ఇలాంటి జీవనం మనకు ప్రాప్తించాలని ప్రతివాడు కూడా అనుకోవాలి. అతడు మోక్షాన్ని కూడా కోరడు అన్నారు. ఇది చాలా గొప్ప విషయం అండి. మోక్షం కోసం భగవంతుని సేవించడం అంటాం, కానీ భగవద్భావన మనస్సులో ఉంటూ ఉంటే మోక్షం కూడా స్ఫురించదు. ఆ భగవద్భావనతో కలిగిన ఆనందమే
మోక్షానందం మరొకటి ఏమున్నది, అది తాదాత్మ్యం. అందుకే కులశేఖర ఆళ్వార్లు కూడా నమోక్షస్యాకాంక్ష అంటాడు. నా మోక్షం మీద కూడా కోరిక లేదంటున్నారు. ఎందుకంటే ఆ భగవచ్చింతలో మాధుర్యం ఇక్కడ అనుభవిస్తున్నప్పుడు ఆ వచ్చే ఆనందమే మోక్షం. ఎందుకంటే ప్రాపంచిక విషయములు మనస్సులోకి రాకుండా పరమాత్మ భావన మనస్సు నిండా నిండిపోతే అదే మోక్షం, అదే బ్రహ్మానందం, అదే కైవల్యం. అది సిద్ధించినప్పుడు మోక్షం మీద కూడా వారికి కోరుకుండదు అని చెప్తున్నారు. పైగా అతని జీవితం ఎలా ఉంటుందంటే అతడు కర్మలేవి మానివేయడు. ఎందుకంటే కర్మలు మానివేస్తే అది పాపం. అతడు కర్మలు ఎలా చేస్తాడంటే నిషేవితేన అనిమిత్తేన స్వధర్మేణ మహీయస క్రియాయోగేన సస్తేన నాతి హింస్రేణ నిత్యస. భక్తుడైన వాడు చేసే కర్మలు ఎలా ఉంటాయి అంటే నిష్కామంగా చేస్తాడు. అది శాస్త్రములో చెప్పబడింది కనుక శ్రద్ధతో చేస్తాడు. ఇది నా కర్తవ్యమని చేస్తాడు, నిత్య నైమిత్తికము నా కర్తవ్యమని చేస్తాడే తప్ప దాని నుంచి ఏదో ఫలాన్ని ఆకాంక్షించాడు. ఇది నా కర్తవ్యమని చేస్తాడు కనుక కర్తవ్య కర్మ చేస్తాడు. పైగా అలా చేస్తాడు, అది నాకు అర్పణ బుద్ధితో చేస్తాడు. అంటే భగవదర్పణ బుద్ధితో చేస్తాడు. చేసిన ప్రతి కర్మ భగవదర్పణ బుద్ధితో చేస్తాడు. దాన్ని బట్టి ఈ కర్మ భగవంతుడికి అర్పిస్తున్నానని స్పృహ ఉంటే ఆ కర్మ సత్కర్మే చేస్తాడు కదా. ఎందుకంటే భగవంతుడికి చెడు ఎవరు అర్పించడు, మంచి అర్పిస్తాడు. ప్రతి కర్మ భగవదర్పణం చేసేటప్పుడు ఆయనకు అర్పిస్తున్నాం కనుక ప్రతి కర్మ సత్కర్మే చేస్తాడు. సత్కర్మలు ఏవి శాస్త్రములు చెప్పేయో, ఏవి శాస్త్రవేత్తలని పెద్దలు చెప్తారో ఆ కర్మల్ని ఆచరిస్తాడు. అలా ఆచరిస్తే వ్యక్తి క్షేమం, సమాజానికి క్షేమం. అందుకే భక్తి వల్ల సమాజ క్షేమం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. అంతేకాదు నా మూర్తిని దర్శించడం, స్పర్శించడం, పూజించడం, స్తుతించడం, నమస్కరించడం చేస్తాడు. దీన్ని బట్టి మూర్తి పూజ అనేది భక్తిలో ఎంతో ప్రధానమైనది. భగవద్ విగ్రహం చూడగానే భగవద్భావన కలుగుతుంది. ఆయన పూజించినా, అర్చించినా, అభిషేకిస్తూ ఉన్నప్పటికి కూడా భగవంతుని స్పర్శిస్తున్నాం, ఆయన్ని చూస్తున్నామనే భావంతో చేస్తాడు. అంతేగాని బొమ్మనో, ఒక రాతినో, ఒక లోహాన్నో చేస్తున్నామని భావన వాడికి ఉండదు. దీన్ని బట్టి అతడు చేసేటువంటి పూజ భగవంతుడితో అనుబంధం ఏర్పరచుకుంటుంది. అది తెలుసుకోవాల్సిన గొప్ప రహస్యం. ఈ అద్భుతమైన యోగాన్ని, అద్భుతమైన భావాన్ని ఆవిష్కరించిన సనాతన ధర్మానికి నమస్కారం. భక్తుడికి ధైర్యం ఉంటుంది. ఎందుకంటే భగవంతుడున్నాడనే ఒక భావం చేత భయం లేని స్థితి ఏర్పడుతుంది. అదొక ధైర్యం ఇస్తుంది. దానితో పాటు వైరాగ్యం. భౌతిక విషయాల పట్ల మిగిలిన వాళ్ళలాగా లాలస ఉండదు. అవి పోతున్నాయని బాధ ఉండదు, అవి తెచ్చుకోవాలని తపన ఉండదు. ధర్మబద్ధంగా జీవించడం వల్ల ఏవి లభించాయో వాటితో తన జీవయాత్రను చక్కగా సాగించుకుంటాడు. ఎందుకంటే జీవించాలి కనుక చక్కగా జీవిస్తూ ఉంటాడు. దానివల్ల మనశ్శాంతి చక్కగా ఉంటుంది. శారీరక పుష్టి కూడా, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే రకరకాల ఆలోచనలు, రకరకాల ఆశలు పెరిగిపోతుంటే ఆయాసం పెరుగుతుంటుంది. ఆ ఆయాసం ఆయుష్ను తగ్గిస్తుంటుంది. అనాయాస జీవితం అంటే ఇదే అర్థం. ఇక్కడ ధర్మబద్ధంగా చేయవలసిన కర్తవ్యం చేస్తూ అదే భగవంతుని మీద దృష్టి పెట్టి భగవదర్పణ బుద్ధితో చేసేవాడికి ఎప్పుడు ధైర్యం ఉంటుంది, శాంతి ఉంటుంది. వాడి జీవితంలో తిన్న తిండి దగ్గర నుంచి పవిత్రంగా ఉంటాడు వాడు. ఎందుకంటే భగవంతుడికి అర్పించనిది ఏది తినడు. అందుకే ప్రతిదీ భగవంతుడికి అర్పించి దాన్ని ప్రసాదం చేసుకుని తీసుకుంటాడు కనుక అతని మనస్సు కూడా ప్రసాద గుణంతో ఉంటుంది. ప్రసాద గుణం అంటే ప్రసన్నతాభావం. ప్రసన్నంగా ఉంటాడు, శాంతిగా ఉంటాడు. మరొక విషయం ఏంటంటే ధైర్యాన్ని, వైరాగ్యాన్ని కలిగి ఉంటాడు. తర్వాత మహాత్ములను గౌరవిస్తాడు. మహతాం బహుమానేన, బహుమానం అంటే గౌరవించడం. మహాత్ముల్ని గౌరవిస్తాడు. అలాగే దీనుల పట్ల దయ కలిగి ఉంటాడు. భక్తుడికి ఉండాల్సిన లక్షణములు. దీనులు అంటే ఎవరి దగ్గర అసహాయత ఉంటుందో, అదేవిధంగా లేమి, దరిద్రం ఇత్యాదులు ఉంటాయో వాళ్ళ పట్ల దయ కలిగి ఉంటాడు. ఇది కూడా భక్తుడికి ఉండవలసిన లక్షణములు. ప్రపంచంలో అన్నిటినీ మైత్రీ భావంతో చూస్తాడని గొప్ప మాట అన్నారు ఇక్కడ. మైత్ర్యాచైవాత్మతుల్యేషు. మైత్రి అంటే అర్థం ఏంటంటే తనని ఎలా చూసుకుంటాడో ఇతరులను అలా చూడగాలి. అది ఆత్మవత్ సర్వభూతానం అన్నట్లుగా తనను తాను క్షమించుకుంటాడు. తనకు తాను ప్రమాదం కలగకుండా చూసుకుంటాడు ప్రతివాడు. అదేవిధంగా ఇతరులను కూడా చూడగలగాలి. యమేన నియమేన చ, యమనియమాలతో అని చెప్పారు ఇక్కడ. యమనియమం అంటే యోగశాస్త్రం చెప్పినటువంటివన్నీ ఇక్కడ వర్తిస్తాయి. సంతోషము, తృప్తి ఇత్యాది గుణములతో, అహింస ఈ భావాలతో ఉంటాడు. అదేవిధంగా నియమబద్ధమైన జీవితం, శౌచము, సదాచారము పాటిస్తాడు. ఇవన్నీ యమనియమాల్లోకి వస్తాయి. ఆ తర్వాత ఆధ్యాత్మికానుశ్రవణాన్, ఆధ్యాత్మిక శాస్త్రములు వింటూ ఉంటాడు. ఎందుకంటే అవి వింటూ ఉంటే ఒక ప్రేరణ వస్తుంది, అవి పాటించాలనేటువంటి బుద్ధి కలుగుతుంది. అదే సాధకుడు ఎప్పుడు కూడా భక్తి శాస్త్రములు వినాలి. భక్తి శాస్త్రాన్ని పఠితవ్యాన్ని తదుద్బోధిత కార్యాన్ని కరణీయాన్ని అని నారదుడు భక్తి సూత్రాలు చెప్తుంటాడు. అవి వింటూ ఉంటే ఆ స్పృహ ఉంటుంది. మనం ఏది వింటూ ఉంటామో, ఏవి చూస్తూ ఉంటామో అవే మనసులో మెదులుతుంటాయి కదా. కనుకనే అవే వింటూ ఉంటాడు భక్తి యోగి. వాటిలోనే ఆనందిస్తుంటాడు. సంకీర్తనాచ్చమే, భగవత్ సంకీర్తనలో తృప్తి పొందుతుంటాడు. అదేవిధంగా
ఆర్జవ శక్తి కలిగి ఉంటాడు, నిష్కపటంగా ఉంటాడు అనే మాట చెప్తున్నారు. మనసులో నిష్కపట భావం ఉంటుంది. సజ్జనులతోనే సాంగత్యం ఇష్టపడుతుంటాడు. సజ్జనులు అంటే ఎవరు ధర్మ విషయాలు భగవద్ విషయాలు చెప్తారో వాళ్ళతోనే సాంగత్యం చేస్తూ అందులో సంతోషిస్తుంటాడు. అహంకారాన్ని విడిచిపెట్టి భాగవత ధర్మాల్ని అనుష్ఠిస్తుంటాడు. ఇలా ఉండేటువంటి వాడి యొక్క నిర్మల చిత్తమే భగవంతుడి వైపు చేరుతుంది. అది ఎలాగో అంటే యథావాతరతో గ్రాణమావృంతే గంధ ఆశయాత్. ఈ మాట అంత చక్కగా చెప్పారంటే వికసించిన పుష్పం యొక్క వాసన వాయువు ద్వారా నాసికకి ఎలా చేరుతుందో ఇలాంటి నిర్మల చిత్తము సంస్కారములు భగవంతుడికి అలా చేరతాయని అంత అద్భుతంగా చెప్తున్నారు. పైగా నన్ను పూజించుట అంటే అర్థం ఏంటంటే ఇక్కడ భక్తి వల్ల వచ్చేటువంటి సామాజిక క్షేమం ఏంటో ఇక్కడ విష్ణువు స్వయంగా చెప్తున్నాడు. అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థిత సదా తమ అవజ్ఞాయ మా మర్త్య కురుతీర్చా విడంబనం. నేను అందరిలో ఆత్మరూపంగా ఉన్నటువంటి వాడిని గనకనే నన్ను ఇతరుల యందు చూడలేక కేవలం విగ్రహాన్ని పూజించడం అనేది ఒక వంచన అవుతుంది అని చెప్పాడు. తెలుసుకోవాలి అంటే విగ్రహాన్ని మానీయమని కాదు, విగ్రహాన్ని పూజించడం మంచిదని చెప్తూనే విగ్రహంలోనే దైవాన్ని చూడడం కాదు, సృష్టిలో అందరిలో భగవంతుడున్నాడు అన్న నా వాక్యాన్ని గుర్తుపెట్టుకుని అన్నిట్లో నేనున్నాను స్పృహతో అన్నిటినీ తగిన విధంగా మన్నించాలి అన్నారు. ఇక్కడ అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని స్వామి చెప్పాడు. ఇక్కడ అందరిలో ఆత్మగా ఉన్నాను కృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు ప్రతివారిలో ఆయనే ఉన్నాడని స్పృహ మనకు రావాలి. ఒక్కొక్కప్పుడు చూసినప్పుడు అలా అనిపించదు. అందుకే శాస్త్రములు వింటూ ఉంటే అక్కడ అలా చెప్పారు కదా అని మన భావంగా తెచ్చుకుంటాం. అలా భావంలో నిరంతరం ఈ చింతన పెట్టుకున్నట్లయితే అది మన యొక్క ప్రవర్తనలో కూడా కనిపిస్తుంది తర్వాత. అందుకే ఇది ముఖ్యమైన శ్లోకములుగా వరుసగా చెప్తున్నాడు. యోమాం సర్వేషు భూతేషు సంతమాత్మానమీశ్వరం హిత్వార్చాం భజతే మోఢ్యాద్ భస్మన్యేవ జుహోతి సహా. అందరిలో ఆత్మగా పరమేశ్వరుడుగా ఒక ప్రాణముగా ఉన్నటువంటి వాడు నేను. అలాంటి నన్ను ఉపేక్షించి కేవలం విగ్రహాలని మాత్రమే పూజించేవాడు బూడిదలో హోమం చేసినట్లే సుమా అన్నారు. ఇక్కడ భస్మహవ్యంతో సమానము అంటే అందరిలో భగవంతుడున్న స్పృహతో ప్రతివారిని గౌరవించడం. ఇది చెప్పేటప్పుడు తెలుసుకోవాల్సింది ప్రతివారిని వారి మర్యాదలతో వారిని చూడడము అని అర్థం. ఇక్కడ ద్విషత పరకాయే మాం మానినో భిన్నదర్శిన భూతేషు బద్ధవైరస్య నమన శాంతి మృచ్చతి. ఇది చాలా గొప్ప మాట. ఇతరుల్లో భేద దృష్టి చూపించి అహంకారంతో వారితో వైరం శత్రుభావం పెంచుకున్నట్లయితే ద్వేషించినట్లయితే అతడు నన్ను ద్వేషిస్తున్నాడని తెలుసుకోవాలన్నారు ఇక్కడ. అందుకే ద్వేషబుద్ధి ఎప్పుడు భక్తి యోగంలో ఉండదు. ఇది తెలుసుకోవాలి. నేను పలానా భగవంతుడు భక్తుడిని చెప్పుకోవడం ఒకటి, కానీ ఒక మతాభిమానంతో దురభిమానంతో కూడుకొని మిగిలిన వారిని ద్వేషించడం ఉన్నదే అది భగవంతుడి మెచ్చడు. ఇది తెలుసుకోవాలి. అందుకే ద్విషత పరకాయే మాం, ఇతరులను ద్వేషించడమే అర్థం ఏంటి? వారిలో ఉండి నన్ను ద్వేషించడమే అర్థం. అందుకే ప్రతివారి యందు ప్రేమభావం కలిగి ఉండాలి. అలాగే ఇతరులను అవమానపరుస్తూ నన్ను పూజించినట్లయితే వారి పట్ల నేను ప్రసన్నుడను కాను అని చెప్తున్నాడు. అహముచ్చావచైర్ద్రవ్యై క్రియోత్పన్నయా నఘే నైవ తుష్యర్చితోచ్చాయాం భూతగ్రామావమానిన. భూతగ్రామ అవమానిన అంటే ఇతర జీవులను అవమానపరిచేవాడు గొప్ప గొప్ప సామగ్రులతో పద్ధతితో నన్ను పూజించినప్పటికీ వారి పట్ల నైవ తుష్యే, వారి పట్ల నేను సంతోషించను. ఇది భగవాన్ వచనం. అందుకే ఇతరులను అవమానించడం, దుఃఖింపజేయడం, ద్వేషించడం, పరుషంగా మాట్లాడడం ఇలాంటి లక్షణాలు భక్తి యోగంలో చెల్లవు. ప్రతివారి పట్ల ప్రసన్నంగా ఉంటే ప్రతివారు కూడా ఆదరిస్తారు. అందుకే మత దురభిమానంతో ఇతరులను బాధించడం వాళ్ళు ఆరాధించే దేవతను కూడా తృప్తిపరచలేదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది ప్రతిదాని చోట్ల సనాతన ధర్మంలో కూడా అనేక శాఖలు ఉన్నాయి, అనేక సంప్రదాయాలు ఉన్నాయి. ఎవరి సంప్రదాయం వాళ్ళు పాటించాలి. తన సాంప్రదాయం మీద తనకు ఎంత నిష్ఠ ఉన్నదో అదే నిష్ఠ ఇతర సంప్రదాయాల వారికి ఉందని తెలుసుకుంటూ వారిని అవమానించడం కానీ కించపరచడం కానీ చేయరాదు. చేస్తే తాము ఆరాధించే దేవతను కించపరిచినట్లే. ఎందుకంటే తాము ఏ దేవతను ఆరాధిస్తున్నారో అదే దేవతను మరొక రూపంతో మరొక నామంతో వారు ఆరాధిస్తున్నారని తెలుసుకోగలగాలి. ఇలాంటి భావం మానవులందరికీ కలిగితే అద్భుతంగా ద్వేషము లేని సమాజం ఏర్పడుతుంది. అందుకే సనాతన ధర్మంలో ఈ లక్షణం ప్రధానంగా ఉండడం వల్లనే సనాతన ధర్మం ఇప్పటికీ జీవించి ఉన్నది. అనేక రకాల దాడులకు లోనవుతున్నప్పటికీ కూడా ఇంకా జీవించి ఉందంటే ఈ సద్భావం వల్లనే. ఇలాంటి సనాతన ధర్మంలో సద్భావము అన్ని రకాల సంప్రదాయాల వారికి మతాల వారికి కూడా బోధించినట్లయితే ఎంత చక్కని స్థితి ఏర్పడుతుందో ఊహించుకోవాలి. అందుకే సనాతన ధర్మంలో స్వాభావికంగా ఇతర ధర్మాన్ని ద్వేషించేటు దుర్లక్షణం ఉండదు. తన ధర్మాన్ని పాటించాలని నియమం ఉంటుంది, కానీ ఇతర ధర్మాలను నిందించరాదు. కొంతమంది మేము ద్వేషించట్లేదు అంటూ ఉంటారని కించపరుస్తుంటారు. ఈ కించపరచడం విష్ణు భక్తులు అనుకుని ఒక దురభిమానం ఏర్పరచుకుని
శివుణ్ణి ద్వేషించడం, అలాగే దానికి సంబంధించిన వ్యక్తులపై ద్వేషం కట్టుకుని నిరంతరం ద్వేషభావంతో రగులుకుపోవడం మనం చూస్తుంటాం. అదేవిధంగా శివభక్తులం అనిపించుకుంటూ విష్ణు భక్తులపై కూడా అలాంటి భావం కలిగి ఉంటారు. ఇవి అటు శివుడు మెచ్చడు, విష్ణువు మెచ్చడని తెలుసుకోవాలి ఇక్కడ. పైగా మేము ద్వేషించట్లేదంటూ కించపరిచే వాక్యాలు కూడా కొందరు పలుకుతూ ఉంటారు. కించపరచను కూడా ద్వేషించడమే. ఇది ఎంతో అది అంతే అనగలగాలి ఇక్కడ. అలాంటి భావం కలిగి ఉండాలి. అప్పుడే మొత్తం సనాతన ధర్మం అంతా రక్షింపబడుతుంది. ఇతర మతాల్లో కూడా అలాంటి భావాలు ఉండాలి. కనుక మన ధర్మంలో ఒక సంప్రదాయంతో ఎలా ప్రవర్తించాలి, ఇతర మతాలతో కూడా అలాగే ప్రవర్తించాలి. ఇవన్నీ కూడా అద్భుతమైన విషయాలు చెప్తున్నాడు. తానే ఒక్కొక్కరి చేత ఒక్కొక్క విధంగా ఆరాధింపబడుతున్నాను అని భగవానుడే చెప్పాడు. ఎవరు ఏ భావంతో ఆరాధిస్తే వారిని ఆ భావంతో అనుగ్రహిస్తున్నాను అని చెప్పినప్పుడు వారి వారి భావాలకు అనుగుణంగా భగవంతుడు ఆరాధింపబడుతున్నాడు. ద్వేషభావం అనేది ఉన్నంత కాలం మనం ఎదగలేము, తెలుసుకోవాలి. ద్వేషం ఒక దేవతపై కావచ్చు, ఒక సిద్ధాంతంపై కావచ్చు, ఒక వ్యక్తిపై కావచ్చు, ఒక మతంపై కావచ్చు. ద్వేషం అనేది ఉన్నట్లయితే అది ప్రమాద హేతువు. తన మతం గొప్పదనుకోవడంలో తప్పు లేదు, కానీ తన మతం తప్ప మిగిలినవన్నీ తక్కువ, వాటిల్లో మోక్షములు రావు, మా వల్లనే ఉత్తమ గతులు ప్రాప్తించును అని ఎవరు చెప్పినా వాళ్ళ సంకుచిత ధోరణే ఏర్పడుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే భగవానుడైన నారాయణుడు చెప్పి ఈ మాటలు ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. అర్చాదావర్చయేత్తావదీశ్వరం మాం స్వకర్మకృత్ యావన్న వేద స్వహృది సర్వభూతేష్వస్థితం. తన హృదయంలోనూ సమస్త ప్రాణుల్లోనూ పరమాత్మ ఒకడే ఉన్నాడని తెలుసుకున్నాడు. అంటే అందరిలో ఉన్నాడు అంటే మరి తనలో లేడు, తనలో ఉన్నవాడే అందరిలో ఉన్నవాడని భావన తెలుసుకుంటూ స్వధర్మాన్ని అనుష్ఠిస్తూ నన్ను ఆరాధించడం జరగాలి. అలా కాకుండా స్వధర్మాన్ని విడిచిపెట్టి అందరినీ గౌరవించకుండా ఎవడు నన్ను విగ్రహాల్లో పూజిస్తున్నాడు వాడు తరించాడు. కానీ విగ్రహాల్లో పూజించు, అర్చాదావర్చయేత్తావత్ అంటే విగ్రహాలు ఆరాధించు, ఈ 2 లక్షణాలతో ఆరాధించు. అంటే ఇతరుల్ని ద్వేషించకుండా ప్రేమభావం కలిగి స్వధర్మాన్ని పాటిస్తూ నన్ను విగ్రహాదుల్లో అర్చించినట్లయితే వారిని నేను అనుగ్రహిస్తాను అని కపిల రూపంతో దేవహూతికి అంటే తన తల్లికి కపిల గీత అనే పేరుతో విష్ణువు చెప్తున్నాడని భాగవతం మనకు చెప్తున్నది. ఇప్పుడు చెప్పిన వాక్యములను భాగవతంలోవి. అలాంటి భాగవతాది గ్రంథములు పట్టుకుని కూడా దేశభావం కలిగించే వాళ్ళు ఉన్నారంటే భాగవతం సరిగ్గా అర్థం చేసుకోలేదని అర్థం. ఆత్మనశ్చ పరస్యాపి ఎక్కరోత్యంతరోదరం తస్య భిన్న దృశో మృత్యుర్విదదే భయముల్బణం. ఎవడు తనకి పరమాత్మకి భేదాన్ని కల్పిస్తాడో వాడు మృత్యురూపమైనటువంటి భయాన్ని పొందుతాడు అన్నారు. ఈ విషయం ఉపనిషత్తులు చెప్తున్నది. శరీరము, ప్రాణము, బుద్ధి, ఇంద్రియాల్లో తేడాలు ఉంటాయి ప్రతి వారికి కూడా. కానీ వీటన్నిటి చైతన్యం మాత్రం అంతటా ఒకటిది. ఆ చైతన్యమే పరమేశ్వరుడు, పరమాత్మ అని చెప్పబడుతుంది. కనుక తన శరీరాన్ని ఏ పరమాత్మ నడుపుతున్నాడో, తన శరీరాన్ని అంటే కనిపించే అవయవాలు మాత్రమే కాదు, మనకు కనబడినటువంటి మనో, బుద్ధి, చిత్త, ప్రాణ ఇత్యాదులన్నింటినీ కూడా నడుపుతున్న ఒక చైతన్యం ఉంది. భేదములన్నీ కూడా కనిపించే అవయవాల్లోనూ లోపలున్న మనస్సుల్లోనూ బుద్ధుల్లోనూ తేడాలు ఉంటాయి. ఒకరు బుద్ధి ఉన్నట్టు ఇంకొకరు బుద్ధి ఉండదు. ఇవన్నీ కూడా భేదములతో ఉంటాయి. కానీ వీటిని నడిపే చైతన్యం మాత్రం ఒక్కటే. అది తెలుసుకోవాలి. అది అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం అని భగవానుడు గీతలో చెప్తున్నాడు. విడివిడిగా కనిపించిన వాటిలో ఏకముగా ఎవడున్నాడో వాడిని తెలుసుకోవాలి. వాడు నాలో అందరిలో సమానంగా ఉన్నాడని తెలుసు కనుక ఒక గర్భగుడిలో భగవంతున్నాడంటే మొత్తం మందిరాన్ని ఎలా కాపాడుకుంటాం. అలాగే ఆత్మ ఉన్న శరీరములు కూడా ఆ విధంగా గౌరవింపబడాలి అని చెప్తున్నాడు. అంటే ద్వేషభావాన్ని విడిచిపెట్టాలని సారాంశం. ఇతరులను ద్వేషించరాదు, నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి. అంతేగాని నీ ధర్మాన్ని నేను పాటిస్తున్నానని చెప్పి ఇతరులను ద్వేషించామనుకోండి, అది నిజమైన సనాతన ధర్మం కాదు. అది స్వధర్మ పాలన ఎంత అవసరమో ఇతరులను ద్వేషించకుండా జీవించడం అంత మంచిది. భగవత్ తత్వం ప్రబోధించాలి, భగవంతుని మీద ప్రేమను ప్రబోధించాలి, ధర్మాన్ని ప్రబోధించాలి. కానీ ధర్మ పోరాటం అంటే అర్థం ఒకరిపై ఒకరు ద్వేషించుకోవడం కాదు. ఎవరిని ద్వేషిస్తున్నారో ఆ వర్గాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం ధర్మ పోరాటం అనిపించుకోదు. ఇది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ధర్మ పోరాటం అంటే అందరిని ప్రేమించడం, ఆ ప్రేమించే స్వభావాన్ని ప్రతివారికి కలిగించడం. ద్వేషించే స్వభావం ఉన్న వారెవరో వారికి బుద్ధి కలిగించి ద్వేషభావం కోల్పోయేలా చేయడం, ఇది నిజమైనటువంటి ధర్మ పోరాటం అవుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. ఆత్మనశ్చ పరస్యాపి ఎక్కరోత్యంతరోదరం తస్య భిన్న దృశో మృత్యుర్విదదే భయముల్బణం. ఈ మాటలో అద్వైత భావం కూడా కనబడుతుంది. ఆత్మరూపంగా అంతా ఒక్కటే, శరీరాదుల రూపంలో భేదములు ఉన్నాయి. కనుక భేదం ఉన్నది అనేది సత్యమే, భేదం లేదనేది సత్యమే. అది ఎలాగంటే వ్యవహారంలో భేదం ఉంటుంది, పరమార్థంలో భేదం ఉండదు. ఇది తెలుసుకోవాలి. సదాంతంలో రెండూ చెప్పారు. మళ్ళీ దీనిలో భేదవాదులు అభేదవాదులు కలిపి కొట్టుకున్నారనుకోండి, అది భేదవాదం అవుతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాదన, భిన్నత్వ భావన, విద్వేషం ఈ మూడు కూడా భక్తి అనిపించుకోదు, భగవంతుడితో మనకు అనుసంధానం చేయదు.
అని చెప్తూ అథ మాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయం అర్హయే దానమానాభ్యాం మైత్రియా భిన్నేన చక్షుష. అద్భుతమైన శ్లోకాలు ఇప్పుడు చెప్పుకోవన్నవన్నీ కూడా ఇవి నిత్యం రాసుకుని మననం చేసుకోవాల్సిన శ్లోకమనండి. అందరి ప్రాణుల్లో నివసిస్తూ ఆ ప్రాణుల రూపంలో ఉన్న పరమాత్మనైన నన్ను ఎలా గౌరవించాలంటే యథాయోగ్యంగా ఏ ఉపాధి మర్యాద దాన్ని అనుసరిస్తూ దానము మానము మిత్రత్వము చూపించాలట. ప్రతి వ్యక్తి ఇతరుల పట్ల ఎలా ఉండాలంటే 3 భావములు: దాన మాన మిత్రత్వం. దానము అంటే ఇంకొకరికి ఉపయోగపడే వస్తువు ఇవ్వడం దానం. మానం అంటే ఇంకొన్ని గౌరవించడం, ప్రేమించడం. ఇక మిత్రత్వము, మిత్రత్వం అనగానే స్నేహభావం. మనకు స్నేహితుడు ఉంటే ఎంతైనా చేస్తాం కదా అతడి కోసం, అతడి తప్పును క్షమిస్తాం కదా. అదేవిధంగా ఇతరుల్ని స్నేహభావంతో చూడు. అదే మైత్రియా అభిన్నేన చక్షుష అంటే కేవలం మిత్ర దృష్టితోనే చూడాలి అని చెప్పారు. మిత్రస్య చక్షుషా సమీక్షామహి అనే మంత్రం ఋగ్వేదంలో యజుర్వేదంలో కూడా కనబడుతుంది. స్నేహ దృష్టితో చూడాలి, ప్రపంచాన్ని దృష్టితో చూడాలి. మొత్తం 4: దాన మాన సమత్వ మిత్రత్వ. 4 దృష్టిలతో ప్రపంచాన్ని చూడాలి. సమత్వం అంటే సమదృష్టి. సమదృష్టి అంటే ఒకటి నీకు కీడు జరిగితే ఎలాంటి బాధ కలుగుతుందో ఇతరుడికి కలిగినప్పుడు అలాంటి బాధే కలుగుతుంది అని తెలుసుకుని అది అతనికి కీడు కలిగించకుండా చూడాలి. అది సమదృష్టి. అలాగే మానదృష్టి అంటే గౌరవించడం, ఇతరులను మనసు కించపరచకుండా ప్రవర్తించడం మానదృష్టి. దానదృష్టి అంటే అతనికి అవసరమైనవి ఇవ్వడం. తర్వాత మిత్రత్వ దృష్టి. మిత్రత్వంలో గొప్పతనం ఏంటంటే మిత్రుడు తప్పు చేస్తే క్షమిస్తాడు. క్షమించడమే కాదు, అతనికి బోధించి సవరిస్తాడు. ఈ 2 నేర్చుకోగలిగాడు. కానీ తప్పు చేశాడు కదా అని పట్టుకుని ద్వేషం పెంచుకోవడం. కానీ మిత్ర దృష్టి, పైగా అవసరం వచ్చినప్పుడు మిత్రుడిని ఆదుకోవడం ఉంటుంది. ఇలాంటి మిత్ర లక్షణాలన్నీ ఉంటాయి. కనుక ఇప్పుడు ఉండవలసింది అర్హయే దానమానాభ్యాం మైత్రియా అభిన్నేన చక్షుష. ఇక్కడ అభిన్నం అనే మాటకి సమదృష్టి అని చెప్పారు. ఈ విధంగా దాన మాన సమ మిత్ర దృష్టిలతో ఎవరు ఇతర జీవులతో ప్రవర్తిస్తారో వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులైన భక్తులు అన్నారు. ఇది ఉత్కృష్ట భక్తి యొక్క లక్షణం అండి. ఇది తెలుసుకోకుండా ఆలయాలకు వెళ్ళి కూడా అక్కడ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు, ఒకరి గురించి ఒకరు ద్వేషాలు వెళ్ళవేసుకుంటున్నారు అంటే అర్థం వాళ్ళు భగవంతుడికి దూరం అవుతున్నా అని అర్థం. ఇంత అద్భుతమైనటువంటి మన వ్యక్తిత్వాన్ని వికసింపజేసే భక్తిని బోధించిన నారాయణ స్వామికి నమస్కరిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.